జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. హల్లెలూయా. ఆత్మీయ జీవము అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులందరికీ క్రీస్తు యేసు నామమున శుభములు, శుభమవునుగాక. మీ ఇంటిలో శాంతి సమాధానం ఉండునుగాక. మీ గృహములో ఎల్లప్పుడూ మీ యొక్క పిండి పిసుకు తొట్టియు నూనె బుడ్డియు సర్వసమృద్ధి కలిగి ఉండునుగాక. చినిగిన సంచి ఏదైతే ఉందో ఆ చిల్లులు పడినటువంటి సంచి తీసివేయబడి అది చక్కగా అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకొని వృద్ధి పొందినట్లుగా అన్ని మేలు మీకు కలుగునుగాక. దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. బైబిల్ గ్రంథం దగ్గరుందా? అయితే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అధ్యాయం అంటారా? ఒకే అధ్యాయం ఉంది కాబట్టి ఫిలెమోనుకు అపోస్తలుడైన పౌలు రాస్తూ 7వ వచనంలో ఏ విధంగా అంటాడు: సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను. మీరు చూపించేటటువంటి ప్రేమ, పరిశుద్ధుల కొరకై మీరు చేస్తున్నటువంటి సహాయము, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి అనేకులకు ఆనందము ఆదరణ కలుగజేస్తుందని మర్చిపోకండి. సహాయపడండి. కార్యక్రమాలు మరి ప్రకటించబడడానికి, టీవీలో ప్రోగ్రామ్స్ వర్తమానంలో అందించబడడానికి మీ వంతు సహకారమును అందించండి. తప్పకుండా మీరు ఇతరులకు ఆదరణ ఆనందము కలిగేటట్లుగా మీరు ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, మా ఆశ్రయ దుర్గమైనటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రం. గత కాలమంతా కాపాడి సంరక్షించావు, ఇప్పుడు కాపాడి సంరక్షిస్తున్నావు. ఇక ముందు కూడా అనగానే రాకడ ఆలస్యమైతే మమ్మల్ని నిలబెట్టి బలపరిచి ముందుకు నడిపించే దేవుడవు నీవే. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వీరి ప్రార్థనలకు జవాబిస్తున్నందులకై వందనాలు. ప్రార్థన వినే దేవుడవు నీవు మాకున్నావనే ధైర్యము విశ్వాసముతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనను విని ఆలకించి తగిన సమయంలో సహాయము చేయి దేవుడవు నీవే. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, బైబిల్ గ్రంథములో మొట్టమొదటిదిగా పశ్చాత్తాపపడ్డది ఎవరు? ఆలోచించండి. మొట్టమొదటిదిగా ఎవరు సంతాపము నుండి పశ్చాత్తాపపడ్డారు? ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇది సత్యము. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనములో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు అనంటే మానవుడు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఆయన ఆజ్ఞలను మీరి ఈ లోకాధికారి ఆది సర్పము ఘట సర్పము అయినటువంటి అపవాది మాటలను విని ఆ అపవాది మాటలకు లోబడుచున్నాడు. వాడు చెప్పినట్లుగా చేస్తున్నారు, కానీ దేవుని మాటను విని కూడా లక్ష్య పెట్టడం లేదు. ఆయన మాటలను బట్టి జీవించడం లేదు. అందుకే దేవుడు తన హృదయములో బహుగా నొచ్చుకొన్నాడు, సంతాపపడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే రిపెంటెడ్ అని వ్రాయబడి ఉంది. గాడ్ రిపెంటెడ్ ఫర్ క్రియేటింగ్ మ్యాన్. ఎంత బాధపరచుండొచ్చు ఆ దినములలోనే. ఆదాము పశ్చాత్తాపపడలేదు. చాలా మంది ప్రశ్నిస్తారు, ఒక పండు తిన్నందుకు ఇంత శిక్షణ? పండు తిన్నందుకు కాదు, కానీ దేవుడు తనకంటే కొంచెము తక్కువనిగా మానవుని సృష్టించాడు. అంటే దేవుని పోలి దేవునిలాగానే ఉన్నాడు మానవుడు కూడా. కానీ ఈ లోకాధికారి అయిన అపవాది ఏం చెప్పాడు? మీరు దేవతల వల్ల ఉన్నారంటే అతని మాటను నమ్మేశారు. మేము దేవతల వల్ల ఉండాలనుకున్నారు, కానీ మేము దేవునిలాగానే ఉన్నాం కదా అని ఆదాము హవ్వలు మర్చిపోయారు. ఎప్పుడైతే సైతాను మాట విన్నారో తమ దిగంబరత్వము వారికి కనిపించింది. ఇంకా తర్వాత ఏమీ చేయలేకపోయారు. ఆదాము సాతాను మాటను విన్నాడు, లోబడ్డాడు, నమ్మాడు. తర్వాత ఆదాము సైతాను మాటలను తన హృదయంలోనికి తీసుకున్నాడు. దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. అందుకే ఈ ఘోరమైనటువంటి శిక్ష. ఆదాము నుండి పాపము అందరికీ సంప్రాప్తమాయను అని వాక్యం సెలవిస్తున్నది. నేనేం పాపం చేశాను అడుగుతాను. నీవేం పాపం చేయకపోయినా ఆదాము పాపం మానవుల్లో ఉంది. దట్ ఈస్ రిబెలియన్ యాటిట్యూడ్
ఆఫ్ మ్యాన్. దేవునికి విరోధంగా ఎప్పుడు కూడా ఆలోచించడమే, రిబెలియస్. ఏది చెప్తాడో అది మాత్రమే చేయడు అన్నమాట. దేవుడు ఏం చెప్తాడో అది మాత్రమే మానవుడు చేయడు, అన్నీ చేస్తాడు. దేవుడు చెప్పింది మాత్రమే ఒప్పుకోడు, ఆయన మాటను మాత్రమే వినడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను చూసినట్లయితే, దేవుడు ఈ లోకమును ప్రేమించి తన యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము హవ్వ వారి యొక్క సంతానము మరలా తనతో సమాధానపరచబడాలని, ఐక్యపరచబడాలని దేవుని యొక్క హృదయ వాంఛ. అందుకే ఏమంటాడంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు. పూర్వకాలమున దేవుడు ప్రవక్తలతో అనేక విధములుగా మాట్లాడాడు తన ప్రజలతో. కానీ ఈ దినముల అంతమందు, 2000 సంవత్సరములకు పూర్వమే దినముల అంతము అని తెలియజెప్తున్నాడు గ్రంథకర్త. అంటే మనం ఇప్పుడు ఇంకా అంతమునకు ఎంత సమీపంగా ఉన్నామో ఆలోచించండి. సిద్ధపడి ఉన్నారా క్రీస్తు యేసు యొక్క రాకడ కొరకు? చాలా సంవత్సరాలు ఉంది బ్రదర్ అని నీవు అనుకోవచ్చు. జాగ్రత్త, ఆయన దొంగ వలె, అంటే రెప్పపాటులు వచ్చేస్తారనమాట. చెప్పిరాడు దొంగ. అదేవిధంగా దేవుడు కూడా రెండవసారి చెప్పిరాడు, ముందుగా చెప్పి వచ్చాడు. ఆయన క్రీస్తు యేసు జన్మమునకు 780 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు, కన్యక కుమారుని కంటుంది అని. ఆ విధంగా ముందుగానే తెలియపరిచాడు. కానీ రెండవ రాకడ మాత్రము ఆయన చెప్పాడు. రెండవ రాకడకు ముందు ర్యాప్చర్ ఉంది, అనగా సంఘం ఎత్తబడుట. అది అసలుకి ఎవరికి తెలియదు. గనుక నీవు క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభు నా కొరకు శిలువ మీద చనిపోయాడు, నా స్థానములో ఆయన పాపశిక్షను భరించాడు, నా రోగములను, నా వ్యసనములను, నా సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి శిలువ మీద వెల చెల్లించి చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. కానీ 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆయన చేసిన రక్షణ కార్యము నా జీవితంలో పాప క్షమాపణను కలగజేసి నాకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. కనుక యేసు చేసిన రక్షణ కార్యము ద్వారా నేను పాప విమోచన, క్షమాపణ నొందుచున్నాను అని ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని అడుగుతారో వారి జన్మ పాపము, కర్మ పాపములో నుంచి క్షమాపణ పొంది విడుదల పొందుతారో వారికి నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. ఈ దినముల అంతమందు ఏం చేశాడు దేవుడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఈ దినముల అంతముల యందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. కుమారుడు మాట్లాడి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది, పాపక్షమాపణ గురించి తెలియజెప్పబడుతూనే ఉన్నది, రక్షణ సమాచారము వినబడుతూనే ఉన్నది. విని నీవేం చేస్తూ ఉన్నావు? రక్షింపబడ్డావా అని అడుగుచున్నావు, కానీ నీవు రక్షింపబడ్డావా లేదా చూసుకొని ఉంటున్నావా? నేను అందరినీ అడుగుతాను. ప్లేన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క ఎయిర్ హోస్టెస్ ముందుగా చెప్పేది ఏమిటనంటే, ఎమర్జెన్సీ టైం లోపల మీరు మీ లగేజ్ని తీసుకోకూడదు, అంటే ముందు మీ ప్రాణమును దక్కించుకోండి. రెండవది, ఇతరులకు సహాయం చేసే ముందు నీకు నువ్వు సహాయం చేసుకో. ఇతరులకు సహాయం చేసి నీవు వెనకబడిపోతావేమో, నీవు చిక్కుకుంటావేమో. కాబట్టి ముందు నీ మాస్క్ వేసుకో, ఆక్సిజన్ మాస్క్. ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయి. కనుక 2000 సంవత్సరములకు పూర్వము ప్రకటింపబడినటువంటి ఆ శుభవర్తమానమును మనం ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాం. కానీ ఆ శుభవర్తమానము ద్వారా ఆ రక్షణ అనుభవములో మనము కొనసాగుతున్నామా? హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్ అంటాం. ఎలాగున్నారండి అని అంటే బాగున్నామంటాం. కానీ ఆ తర్వాత ఇంకా ప్రారంభం, ఏం చెప్పాలి వదిన గారు అని ప్రారంభం అవుతుంది. ఏమైందమ్మా అని అంటే ఇంకా తన కుమారుని కొరకు, కోడలి కొరకు, అల్లుని కొరకు, కుమార్తె కొరకు, భర్త కొరకు, తన ఆడబిడ్డ ఏ విధంగా బాధిస్తున్నదో, తన ఉద్యోగంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, లేకపోతే తనకు పెన్షన్ ఏ విధంగా రావడం లేదు, తన భర్త చనిపోయిన తర్వాత ఎన్ని శోధనలను అనుభవిస్తున్నదో, తనకు సంబంధించినటువంటి ఆస్తులు లేకపోతే స్థలాల గురించి ఎంతో పోరాటం సాగిస్తున్నో, లేకపోతే చర్చిలో ఎన్ని విధాలుగా ఈమె హింసింపబడుతూ ద్వేషింపబడుతున్నదో, అన్యాయం జరుగుతుందని ఇంకా వినగలిగే వాళ్ళు ఉంటే రోజుల తరబడి చెప్పేస్తూనే ఉంటారు. బాధకు అంతం అనేది ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ చింత, నీ భారమంతా నా మీద వై, ఎంతకాలము నీవు మోస్తావు, ఎంతకాలము నీవు ఇంకా ఈ చింత బాధను మోస్తావు. ఒకనొక దేశంలో
మెడికల్ ప్రొఫెసర్ గారు తనతో కొంతమంది డాక్టర్స్, అనగా వాళ్ళు అప్పుడే డాక్టర్స్గా ఉత్తీర్ణతను సాధించారు. ఇంకా వాళ్ళకి హౌస్ సర్జన్గా ట్రైనింగ్ అన్నమాట వాళ్ళకి. ఈ ప్రొఫెసర్ గారు కాలేజ్ నుంచి వీళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. సైక్రియాటిక్ వార్డ్ అంటే మెంటల్ వార్డ్ అంటాం, మన మెంటల్ పేషెంట్లు ఉండేటటువంటి వార్డ్. అక్కడ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వింత ప్రవర్తన, ప్రవృత్తి, మానవుడేనా అనుకునే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రొఫెసరు ఆయన ఈ డాక్టర్స్ ఆశ్చర్యంగా ఆ పేషెంట్స్ని చూస్తుంటే ఒక్కొక్క కేసు గురించి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఒక మంచం మీద కూర్చున్నటువంటి ఒక పేషెంట్ని చూపించాడు. ఆయన 2 చేతులు ఇలా పెట్టి చూస్తూ ఉన్నాడు, పైకి పెట్టి. అప్పుడు ప్రొఫెసర్ చెప్పాడు, ఆ పేషెంట్ని చూసారా, గత 20-25 సంవత్సరాలుగా అలాగే చేతులు ఇచ్చి ఉంచాడు ఆయన. ఎంతమంది ప్రయత్నించినా చేతులు కిందికి దించడం లేదు. ఎంతమంది కిందికి దించినా ఆయన బలంగా అలాగే చేతులు అలాగే పైకి పెడుతున్నాడు. ఎవరు కూడా ఆయన చేతులు దించేటట్లుగా చేయలేకపోతున్నారు అని చెప్పాడు. అంతలో ఆ డాక్టర్స్లో ఒక డాక్టరు, ఆ యవనస్తుడు అంటాడు, డాక్టర్ మే ఐ ట్రై అని అంటాడు ప్రొఫెసర్ని. ప్రొఫెసర్ అంటాడు, 25 years వీ హ్యావ్ ట్రైడ్, నువ్వేం చేస్తావంటే సరే వెళ్ళి చూడు అని అన్నాడు. అప్పుడు ఈ యవనస్తుడు అయినటువంటి డాక్టరు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఈ పేషెంట్ ఏం చేస్తాడంటే డాక్టర్కి ఇలా ఇచ్చేసి 2 చేతులు వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆశ్చర్యపోయేవారు ఎవరు? ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి ఆ స్టాఫ్ నర్సెస్, అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్, ఇంకా మానసికంగా మంచిగా ఉన్నవాళ్ళు, స్వస్థతగా ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అడిగారు అందరు, ప్రొఫెసర్ కూడా ఏం చెప్పావు ఆయనకు అని అంటే, ఏమీ చెప్పలేదండి, నీవేదైతే మోస్తున్నావో నాకు ఇచ్చేసి నేను మోస్తాను కాసేపు అన్నాను. ఏం మోస్తున్నాడు ఆయన అంటే భూమిని మోస్తున్నాడు. నేను భూమిని పట్టుకున్నాను, ఇప్పుడు నేను వదిలిపెడితే అది పడిపోతుంది కాబట్టి నేను అలాగే పట్టుకున్నానని అలాగే ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం మోస్తున్నాడు? ఇంతకుముందు చిన్నప్పుడు హర్క్యులస్ అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉండేవాడు కదా, భూమిని అట్లాస్, ఇలా భూమిని మోస్తూ ఉన్నట్లుగా హర్క్యులస్ కానివ్వండి లేకపోతే అట్లాస్ కానివ్వండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు? భూమిని మోసేవాళ్ళు అన్నమాట. గ్రీకుల సిద్ధాంతం అది. కాబట్టి ఈ పేషెంట్ ఏమనుకున్నాడంటే, నేనే మోస్తున్నా నీ భూమిని అనుకున్నాను, నేను వెళ్ళి ఆ భూమిని నాకు ఇచ్చేసే నేను మోస్తానని చెప్పా. సంతోషంగా నాకు ఇచ్చేశాడు, ఆయన వెళ్ళి పడుకున్నాడు అని చెప్పాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మానవుడు ఈ దినమున తన పాపమును తానే మోస్తూ ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు, నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఈ రోగము, ఎందుకు ఈ దుఃఖము, ఈ బాధిస్తున్నారే, నన్ను అన్యాయం చేస్తున్నారే అని విలపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ బాధను నాకు ఇచ్చేసి నేను చూసుకుంటా, నీవు సమాధానముతో నా యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు దేవుడు. ఆఖరి దినములలో, అంత్య దినములలో తన కుమారుని ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు దేవుడు? చూడండి ఒకసారి. మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసును పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. కుమారుడు మాట్లాడినటువంటి సువార్త మొట్టమొదటిది ఏమిటనంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. 2000 సంవత్సరాలు అయిపోయాయి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఇంకా సమీపంగా ఉంది నీకు ఓ విశ్వాసి, పరలోక రాజ్యం ఇంకా సమీపంగా ఉంది. మారు మనసు పొందనటువంటి వారలారా, ఇంకా పరలోక రాజ్యము సమీపంగా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న వారలారా, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, ప్రవేశించండి అందులోనికి. చాలామంది నది వెంబడి నడుస్తూ ఉంటారు, ప్రవాహం వెంబడి సంతోషిస్తుంటారు, మేము నది వెంబడి నడుస్తున్నాము. నదిలో నడిచేవాళ్ళు ఎంతమంది? అదేవిధంగా దేవుని రాజ్యముతో నడిచేవాళ్ళు అనేకులు, కానీ దేవుని రాజ్యములో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి పరలోక రాజ్యము సమీపిస్తే చేయాల్సింది ఏమిటి? అందులో ప్రవేశించడానికి మారు మనసు పొందుమని యేసు ప్రభు ప్రకటించాడు. నీవు మారు మనసు పొందావా? ఆదాము మారు మనసు పొందలేదు, ఏషావు మారు మనసు పొందలేదు, కయీను మారు మనసు పొందలేదు, యూదా మారు మనసు పొందలేదు. ఈ దినమున ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదు అనగా, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, పాపము చేసి నేను నీ నుంచి దూరం అయిపోయాను, మీ పాపములను నీకును ఆయనకును మధ్యలో వచ్చి ఉన్నాయన్నాడు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చున కాలేదు కదా. మరి
దేవునికి నీకును మధ్యలో ఉండేటటువంటివి ఏమిటి? నీ పాపములు. నీ పాపములను తీసివేయలేవు, నువ్వు పోగొట్టుకోలేవు వాటిని. వాటి ప్రభావములో నుంచి నీ విడుదల పొందలేవు. మరి ఏం చేయాలి? మధ్యవర్తి ఉన్నాడు నీకును దేవునికి మధ్యలో. యేసుక్రీస్తు ప్రభు అను మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే ఈ పాపములకు, నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసే దేవుడై ఉన్నాడని నీవు నమ్మాలి. నీ పాపములకు విమోచన ఆయనే. యేసుక్రీస్తు ప్రభు అనే మధ్యవర్తి నీకును దేవునికి మధ్యలో ఉన్నాడు. అనగా ఆ నీకును దేవునికి మధ్యలో ఉన్న పాపములను ఆయన భరిస్తూ ఉన్నాడు అన్నమాట, నీవు కాదు. నీవు భరిస్తూ ఉంటే ఎప్పుడూ కృంగిపోతూనే ఉంటావు. నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సుఖం ఉండదు. ఆ పాప భారమునకు నీవు కృంగిపోతూనే ఉంటావు, నడవలేకపోతూ ఉంటావు. సంవత్సరంలో జరుగుతూ ఉంటే ఇంకా నీవు కృంగిపోతూనే ఉంటావు. అయ్యో అయ్యో అనుకోండి. ఎందుకంటే వయసు పైబడిపోతూ ఉంటుంది, ఆశ నిరాశ అయిపోతూ ఉంటుంది. ఇంకా నాకు పెళ్ళి కాదేమో, వయసు అయిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టరేమో, వయసు అయిపోతుంది, ఉద్యోగం రాదేమో, ఇంకా నా వయసు పడిపోతూ ఉంది, ఇదిగా జరగదేమో, ఇదే ఆలోచనలతో ఇంకా కృంగిపోతూ ఉంటా. ఏమైందండి? ఏం చెప్పాలండి? మరి విశ్వాసము, ఓ దేవుని యందు విశ్వాసము, నేను దేవుని ఆత్మ చేత బలపరచ, ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ క్రియలలో మాత్రము ఎప్పుడూ కృంగిపోయి విడుదల లేని స్థితిలోనే కనబడుతూ ఉంటావు. ఇది మన ధైర్యం తెచ్చుకో. మారు మనసు పొందుడి అని యేసు ప్రభు ప్రకటించడము ప్రారంభించాడు. ప్రభువా, ఆదాము మారు మనసు పొందలేదు, పశ్చాత్తాపపడలేదు. కయీను పశ్చాత్తాపపడలేదు. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపపడలేదు. యేషావు పశ్చాత్తాపపడలేదు. కానీ నీ మాటను విని నేను పశ్చాత్తాపపడుతున్నాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది? వాక్యము వినుచున్నటువంటి ప్రియమైనటువంటి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. అది చదివితే మనకు ఆశ్చర్యం వేస్తున్నది. చాలామంది ప్రశ్నిస్తారు, ఎందుకండి దేవుడు ఈ విధంగా నన్ను శిక్షిస్తున్నాడు? నా కుటుంబాన్నే ఎందుకు ఈ బాధకు అప్పగించాడు? నా ప్రార్థననే దేవుడు ఎందుకు వినడండి? ఇన్ని సంవత్సరాలుగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను అన్ని మంచి పనులే చేస్తున్నానండి, చీమకు కూడా అపకారం తలపెట్టలేదండి నేను. ఎందుకు 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 అనంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరట. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమునే చేదురట. నీతిని నేర్చుకున్నారు. ఎక్కడుంటారు మరి? ధర్మము చేస్తున్నామనే ధర్మక్షేత్రములోనే ఉంటారు. పరలోక రాజ్యములో ఉన్నామని చెప్పుకునేటటువంటి వాళ్ళు పాపమునకు పాపమే సమకూర్చుకొనుచు ఉంటున్నారు, అన్యాయమునే చేస్తూ ఉన్నారు, ఇంకా బాధ వేదననే అనుభవిస్తుంటున్నారు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, వారు కనాను దేశాన్ని విడిచి, వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను వైపునకు వారు తమ యొక్క ప్రయాణమును సాగిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణమును సాగిస్తున్నటువంటి వాళ్ళు దేవుడు వారితో కూడా ఉన్నాడని వారికి తెలుసు. దేవుని మహిమ వారిని కాపాడుతుందని తెలుసు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారితో కూడా నడుస్తున్నాడని తెలుసు. అద్భుత కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడని తెలుసు. నీ జీవితంలో కూడా యేసునామములో ఎన్నో అద్భుత కార్యములు జరిగాయి. అవి జరిగిన తర్వాత నీవు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఎప్పుడో బ్రదర్ 25 ఏళ్ల కిందట దేవుడు అద్భుత కార్యం జరిగించాడండి, ఇప్పుడు అన్నీ కష్టాలేనండి. ఆ అద్భుత కార్యం జరిగిన తర్వాత నీవు మారు మనసు పొందిన జీవితము జీవిస్తూ క్రీస్తు కొరకు నీ యొక్క హృదయాన్ని అర్పించి నీవు నడుచుకుంటూ ఉంటున్నావా వాక్యానుసారంగా? ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారు? వారి నడక కనాను వైపునకు. కానీ వారేం చేస్తున్నారనంటే, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవునిని వెంబడిస్తూనే అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను మీరు అర్పించితిరా, నాకు అర్పించితిరా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడిగి ఏమంటున్నాడు? 43వ వచనంలో, మీరు పూజించుటకు చేసుకొనిన, అనగా వీళ్ళు దేవుని పిల్లలే,
యెహోవాయే దేవుడని గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత మేము నింపబడ్డామని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ దినమున దేవుని కొరకు మేము దశమ భాగమును క్రమము తప్పకుండా ఇస్తాము, కానుకలను దశమ భాగములని గట్టిగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, బూరలు ఊదించుకునేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత మేము దేవుని యొక్క ఆత్మ చేత మాకన్నీ గొప్ప వరాలు ఉన్నాయి అని చెప్పుకునేటటువంటి వారి హృదయాలలో ఏముందో ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది. ఎవరిని మోసగిస్తామండి? నేను మోసగించినా, నీవు మోసగించినా ఎవరిని? దేవుణ్ణి మోసగిస్తామా? ఆయనకి ఏదైనా కనబడకుండా ఉంటుందా? నీ హృదయాలోచన నీ హృదయంలో పుట్టక మునిపే ఆయనకు తెలుసు కదా. మరి ఆలోచనలను, మన యొక్క ఆశలను, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఆ తలంపులు దేవునికి తెలియకుండా ఉన్నాయా? లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఇంకా దీర్ఘశాంతము వహించి ఇప్పుడైనను తప్పు తెలుసుకొని నేను చెవులను తెరవజేస్తే నా మాటలను విని ఆ మాటల ప్రకారం చేస్తాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 43వ వచనంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? కనాను వైపునకు తమ యాత్రను సాగిస్తూ మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలకు గుడారమును, రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. ఏమేమి మోసుకొని వెళ్తున్నారు వీళ్ళు? మొలకు గుడారము. మొలకు అనున్నది ఒక దేవత. ఆ దేవతకు పసిపిల్లలను, అనగా తమ పిల్లలను బలర్పించేటటువంటి వాళ్ళు. ఆ మొలకు దేవత 2 చేతులు ఇలా ఉంటాయన్నమాట. ఇలా ప్రతిమ, ఇత్తడితో చేసినటువంటి ప్రతిమట. అది కడుపులో నుంచి బాగా మంటలు వస్తాయి, అంటే మంట పెడతారు లోపల, వేడి, విపరీతమైన వేడి ఇలా ఉంటుంది. బలర్పించాల్సినటువంటి తమ కుమార్తెను కానీ కుమారుని కానీ ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళనంటే ఈ 2 చేతుల్లో వాళ్ళు ఆ బిడ్డను పడుకోబెట్టేవాళ్ళు. ఆ తర్వాత మంట పెట్టి అలా సజీవంగా కాల్చివేసేవాళ్ళు అనమాట. ఏంటంటే దేవతకు బలి అర్పిస్తుంది. ఎందుకు అనంటే మా కోరికలు తీర్చేటటువంటిది మొలకు దేవత. రొంఫాయను దేవత ఎవరు? నక్షత్రములు, ఆకాశంలో ఉండేటటువంటి వాటిని చూసి వాటి కాలమానం ప్రకారము, వాటి పొజిషన్ ప్రకారము నీకు మేలు జరుగుతుంది, ఇది కీడు జరుగుతుంది, నీకు ఈ విధంగా జరగబోతుందని వాటిని పూజించేటటువంటి వారన్నమాట. ఈ విధంగా ఈ దినమున ఇంకా చేయడము లేదా? అంటే తమ పిల్లలను ఈ విధంగా నిజంగా మంటలలో వేసి బలర్పించకపోయినా ఇదిగో ఈ దేవుని కొరకు అప్పగించా, ఈ దేవత కొరకు అప్పగించేసని చెప్పుకున్నారు ఇశ్రాయేలు జనాంగము. వార ఫలాలు దినపత్రికలో వస్తుంటే చూచి ఈ మంచి జరగబోతుందో చెడు జరగబోతుందో అని తెలుసుకోవడం లేదా? బైబిల్లో ఉన్నదానిని కూడా చూస్తావు కదా. ఆదివారము బైబిల్ పెట్టుకొని వెళ్తావు, ఇక్కడ ఈ నక్షత్రములు, తిథి, మాసములు చూపించేటటువంటి వాటిని నమ్ముతావు. అలా జరగాలని ఆశపడుతుంటావు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఆయన తోడయుండి పశ్చాత్తాపపడే వారిని క్షమించి చేర్చుకునేటటువంటి దేవుడై ఉన్నాడు గనుక నీ జీవితంలో ఆయన అద్భుత కార్యం జరిగిస్తున్నాడు. అదేమిటంటే నీలో పశ్చాత్తాప హృదయము, మారు మనసు కలిగి క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత గొప్ప సమాధానము నీలో దేవుడు కలగజేస్తాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నీ ప్రార్థనలకు ఆయన జవాబిచ్చి నీవు పశ్చాత్తాపపడి మారు మనసు పొందావు కనుక ఆ మారు మనసుకు తగిన ఫలమును ఫలించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా యేసే నా రక్షకుడని ఆయన మాటలను విని ఆ మాటల ప్రకారము జీవిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు లోబడి క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడుచు, పరిశుద్ధాత్మ చేత మనము పరిశుద్ధపరచబడుచు, పవిత్రపరచబడుచు ఆయన కొరకు సాక్షి అయిన జీవితం జీవించుచు ఉండవలసినటువంటి వారమై ఉంటున్నామని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయము చేసి క్రీస్తు యేసు యొక్క రాకడ వరకు మనల్ని బలపరిచి సిద్ధపరిచి నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మీకు ఎక్కడ బాధగా ఉందో విశ్వాసముతో దేవుని వైపునకు చూచి, ప్రభువా ఈ దినమున నన్ను ముట్టుమని మీరు ప్రార్థన చేసుకొనండి. నేను చేసిన ప్రార్థనను బట్టి కాదు, క్రీస్తు యేసునందలి నీ విశ్వాసము,
నీకు ఛాతీలో నొప్పిగా ఉందా, తల తిప్పుడు ఉందా, మెడలో నొప్పులు ఉన్నాయా, నడుములో నీకు నొప్పి ఉందా, ఎక్కడ నీకు బాధగా ఉందో, లేకపోతే నీకు తెలియని భయాలుంటే నుదుట చేయబెట్టుకోనండి, నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువా, నా చేతిని ముట్టి నన్ను బాగు చేయమని నీవు అడుగు. ప్రభు నిన్ను ముట్టి ఈ దినమున స్వస్థత విడుదల నీకు కలగచేయబోతున్నాడు. మారు మనసు పొందుడి అని ప్రకటించావు యేసయ్యా. నీ వాక్యమును విని ఈ దినమున మారు మనసు పొందినటువంటి నీ ప్రియమైన ప్రజలను నీ విడిపించు. మేలు చేయుచు సంచరించువాడా, ఆత్మస్వరూపివై నీవిప్పుడే వీరిని తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. వీరి శరీర ప్రాణాత్మలను నీవు చిందించిన ప్రశస్తమైన రక్తము చేత కడిగి విమోచించి నూతనపరచు. వీరి గృహం యొక్క ద్వార బంధముల మీద, అడ్డగడియల మీద, నిలువు కమ్మీల మీద యేసు క్రీస్తు ప్రభు చిందించిన ప్రశస్తమైన రక్తమును వేడుకొంచుంటున్నాను. ఏ తెగులు వీరి గుడారమును సమీపించకుండాను గాక, ఏ రోగము వీరి ఇంటిలోనికి ప్రవేశించకుండాను గాక. వీరి ఇంటిలో ఉన్నటువంటి సమస్త విధమైన వ్యాధులు బాధలన్నీ యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినట్లుగా విడిచి వెళ్ళిపోండి, మీకు ఇంకా అందులో స్థలము లేదని, కుటుంబంలో స్థలము లేదని, గృహంలో స్థలము లేదని యేసు నామములో ఆజ్ఞాపిస్తుంటున్నాను. ప్రభువా, నీ ప్రేమతో నింపు. ప్రభువా, నీ వీరిని స్వస్థపరచు. ఈ బాధలో నుంచి విడుదలనేమో యేసు నామములో ఎవరైతే తమ కుడి చేతిని విశ్వాసముతో తాము బాధపడుచున్నటువంటి శరీరం మీద ఉంచుకున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రతి బాధ, శరీరంలో నరములలో ఉన్న ప్రతి బలహీనతలో నుంచి యేసు నామములో విడుదలను, స్వస్థతను మాట్లాడుతుంటున్నాను. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో విడుదలను, స్వస్థతను మాట్లాడుతుంటున్నాను. మేము నమ్ముతున్నాము ప్రభా, నీవు విడిపించావని, స్వస్థపరిచావని, రోగములో నుంచి విడిపించావు, పాప రోగములో నుంచి విడిపించి స్వస్థపరిచినందుకు వందనాలు. ఆర్థిక ఇబ్బందులను తొలగించి వీరిని ఐశ్వర్యవంతులనుగా చేసినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గొప్ప సమాధానం దేవుడిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.